అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఈరోజు అనగా నవంబర్ 18 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వారు ఎటువంటి దేవతారాధన చేయాలి? వారి యొక్క సమస్యలకు పరిహారాలు ఎటువంటివి? వారికి వారు చూడబోయే పరిష్కారాలు ఎటువంటివి? మొత్తం అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు ఈ వీడియోలో ఉన్న అంశాలన్నీ క్షుణ్ణంగా అయితే అర్థమవుతాయి. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలనేవి సర్వసాధారణమండి. అయితే మీరు ఎన్నో జ్యోతిష్యాలయాలను అయితే సంప్రదించి ఉంటారు. ఒక్కసారి శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6300446041. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా సరే రోజులలో పరిష్కారం చూపబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. చాలామంది ఈ గురువుగారి ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారి యొక్కపై ఒక స్త్రీ అనేది పగబట్టి ఉన్నది. ఇంతకీ ఆ స్త్రీ వీరికి ఎందుకు పగబట్టి ఉన్నది? వీరికి ఏం చేయబోతుంది అనేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈవిడ ఎవరు? అసలు ఎందుకు పగబట్టింది? మిమ్మల్ని ఏం చేయబోతుంది? అయితే తప్పకుండా తెలుసుకోండి. ఈ కర్కాటక రాశి వారిపైన అయితే ఒక స్త్రీ చాలా రోజులుగా పగబట్టిందని అయితే చెప్పుకోవచ్చు. ఆవిడ మీ వైపు పగబట్టి ఆవిడ మీరు చేసినటువంటి కొన్ని ప్రయత్నాలను మీకు రేపటి రోజున తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నారు. అవి తెలుసుకొని మీరు షాక్ అవ్వబోతున్నారు. అయితే ఈ రాశి గలవారు రేపటి రోజున తెలియజేస్తే మీరు నిజంగా అయితే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? రేపటి రోజున ఎందుకు ఆవిడ మీపై అంతగా పగబట్టిందో మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అసలు ఎందుకు ఇంత పగ పెంచుకుంది? రేపటి రోజున ఎటువంటి సమయంలో అయితే నిజానిజాలనేవి బయటపడతాయి? ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. మీ స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే మీరు చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటో కూడా మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకుందాం. అయితే రేపటి రోజున మీకు చాలా మిశ్రమంగా అయితే కనిపిస్తుంది. కొంచెం అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు మరిన్ని శుభవార్తలు కూడా రాబోయే రోజుల కంటే ఇక మీరు ముందు ముందు చూసినట్లయితే మీకు ఇక నుండి వచ్చేటువంటి రోజుల్లో కాస్తంత చక్కగా మారబోతున్నాయి. గ్రహాల అనుకూలంగా కూడా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా ఈ రాశి వారు గలవారు ముందుకు వెళ్ళబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క దిశ మార్చే విధంగా అయితే మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది. ఆటోమేటిక్గా మీకు లాభాలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఈ రాశి వారైతే అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపై భారం దిగిపోయినట్లుగా అయిపోతుంది. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని షాక్ అయిపోతూ ఉంటారనమాట. అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ భగవంతుడు గుర్తించేటువంటి సమయం వచ్చేసిందని అయితే చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి పనిని కూడా మీరు చాలా బెస్ట్‌గా ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి గల జాతకులైతే విజయం వెంట పరుగులు పెడుతూ ఉంటారు కాబట్టి ఇప్పటివరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడి ఉంటారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవ్వబోతున్నాయి. సక్సెస్ అనేది రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అయితే ఆశించినటువంటి ఆదాయం అనేది రాబోతుంది. వృత్తిలో చక్కగా గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో మీకు శాలరీలు రేపటి రోజునైతే పెరగబోతున్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే స్థాయికైతే మీరు చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మీరు సద్వినియోగం చేసుకోవడం అయితే చాలా మంచిది. మీకు నచ్చినట్లుగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ విషయం గురించి మీరు నూతన వ్యక్తుల దగ్గర కొన్ని సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుంది. ఆ అవకాశాన్ని అయితే ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకోబోతున్నారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళంగా అయితే పరిస్థితి నెలకొనబోతుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టండి.
కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలైతే కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రుల నుంచి మీరు ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు కూడా మీకు ఉన్నటువంటి కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది. ఏ నిమిషంలో అయినా సరే మీరు అలర్ట్‌గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించి ఫైనల్ డెసిషన్ మాత్రం అయితే కరెక్ట్‌గా తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అయితే మీరైతే ప్రవర్తించి తీరాలి. చెడు అలవాట్లకైతే దూరంగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా చాలా ఆ నష్టాన్నయితే పూడ్చుకోలేరు. మీరు ప్రేమ వ్యవహారాల వరకు తీసుకెళ్ళే పనైతే మీరు కొంచెం ఆలోచిస్తే మంచిది. కొన్ని రోజులు ఆగితే మంచిది. ఈలోపు తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం అనేది నెలకొంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా సంతోషంగా అయితే మీరు ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నత స్థితిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు. కన్నెర చేసి చూస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది పక్కా కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఉండాలి. ఈ రోజున ఆ స్త్రీ కారణంగా మీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఇంతకీ ఆవిడ ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుందో కూడా తెలియజేయలేము. అంటే మీ జీవితంలో ఆవిడ ఎంటర్ అయిపోయి ఉండొచ్చు. లేదా వేరొక స్త్రీ మీ జీవితంలో రావడం వలన కూడా అన్ని రకాలుగా కూడా మీకు నష్టమే కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. లేదా కాబట్టి ఎవరైతే కానీ కొత్త స్త్రీ పరిచయం అయితే అవుతుందో వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో వారి వల్ల ప్రమాదం అనే చెప్పాలి. ఈ ఒక్క విషయం మాత్రం మీరు రేపటి రోజున అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం. మీకు ఇంకా వెంటనే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తెంచేసుకోవడం చాలా ఉత్తమం. ఆమెతో ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ కూడా మీరు ఆ రిలేషన్షిప్ని తెగదెంపులు చేసుకోవడం అయితే మీకు కష్టాలు తీరిపోతాయి. లేదంటే మీరు చాలా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండాలి. మిగతా అంశాలు కనుక చూస్తే కనుక ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా చూసుకుంటే కనుక చాలా బాగా కలిసిబాటు ఉందని చెప్పుకోవచ్చు. వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలన విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తారు. కానీ చేసేటువంటి పనుల గురించి అయితే మీరు చేసేటువంటి ఆలోచనల గురించి అయితే ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకండి. రహస్యంగా ఉంచడం చాలా మంచిది. నిత్యము కూడా మీరైతే మీ పర్సనల్ విషయాలనైతే ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడమే అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఇక మీరు అలానే శివారాధన చేసుకుంటూ ఉండండి. అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలైతే ఆ శివయ్య మీకు అనుగ్రహిస్తాడు. అతి త్వరలోనే పొందుతారు. ఇక అయితే ఒక స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదండి. ఆ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుందనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడ ఎవరనేది కూడా మీరు అంటే గతంలో మీరు ఆవిడకి ఏదైనా అంటే ఈ గొడవలు ఉన్నా కానీ లేదా ఆవిడ పట్ల మీరు ఏదైనా అసభ్యంగా నిర్లక్ష్య భావంగా ఏదైనా మాట్లాడినా కానీ ఆవిడని కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కానీ ఆ స్త్రీ మీ మీద బాగా పగబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడోకప్పుడు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి అవేమీ సఫలం అవ్వక చాలా రోజుల నుంచి అయితే ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండడం వలన రేపటి రోజున ఆమెకి సరైన సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మట్టు పెట్టాలని చెప్పి నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చెప్పి చూస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరికి వచ్చినా కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ ఆవిడని కొంచెం దూరంగా ఉంచడం అనేది అన్ని విధాలుగా అయితే చాలా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే మీకు ఆవిడను పరిచయం చేసినటువంటి వ్యక్తులు కానీ లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులనైనా కానీ ఈ విషయం పట్ల మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే ఈ రాశి గల వారైతే రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలనైతే మనం కొన్ని సమయాల్లో అయితే మీరు తప్పకుండా శివారాధన చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఎంత కష్టం అనిపించినా కానీ మీ మనసుకు అన్ని కష్టాలు తేలిగ్గా అనిపిస్తాయి. బాధ అనిపించినా కానీ శివారాధన చేసుకోవడం వల్ల శనీశ్వరుని యొక్క స్తోత్రం పఠించుకోవడం వల్ల నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల మీ రాశి వారికి అయితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించిన తర్వాత శివాభిషేకం చేసుకోవడం లేదా నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఇలాంటి
ఎలాంటివి అంటే శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులంటే నల్లటి వస్త్రాలను దానం ఇవ్వడం, అలాగే నల్లని వస్తువులను దానంగా ఇచ్చి మీ స్తోమతకు ఉన్నంతగా దేశీయ గోవునైతే ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే గనక మీకు ఉన్నటువంటి ప్రతికూలమైన సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయనైతే చెప్పుకోవచ్చు. మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుంది. దేనికి కూడా మీరు ఎక్కువగా అంటే భయానికి లోనవ్వకుండా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై నిండుగా పుష్కలంగా ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార రంగాల వారికైతే వైద్య రంగంలో ఉన్న వారికైతే కూడా రేపు చాలా మిశ్రమంగా ఉందనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతా అదంతా కూడా మీ ప్రయాణాల్లో సహా అంతా రేపటికి మీకు అనుకూలంగానే ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల అయితే ప్రవర్తన, అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఒత్తిడికి గురి కావడం, ఇవన్నీ కూడా మామూలుగా సర్వసాధారణంగా రోజులాగే జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వారిని అనారోగ్యాన్ని మీరు మాత్రం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి అందేటువంటి ఆరోగ్యాన్ని సరిపడా తప్పకుండా వైద్యుని ద్వారా తీసుకునేలాగైతే చేయండి. మీరు ప్రోత్సాహం అంటే ప్రోత్సహించే వారికి కూడా ధైర్యంగా ఉంటారు కాబట్టి మీ ప్రోత్సాహం వారికి చాలా చక్కగా ఆనందపరిచే విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలని రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేయాలైతే పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.